హాయ్, నమస్తే అండి రైతు సోదరులకు. ఇప్పుడు మనం ఇక్కడ డెమాన్స్ట్రేషన్ చేయడానికి వచ్చాం. ప్రజెంటు ఇది ఉప్పుటూరు గ్రామం, పర్చూరు మండలం, బాపట్ల జిల్లా. రైతు వచ్చేసరికి కొమ్మనబోయిన అబ్రాం. ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ డెమాన్స్ట్రేషన్ చేయడానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే, ఇతనికి 2 చేలు ఉన్నాయి. ఒక చేను ఏమన్నా అటు ఊరు అమ్మటి ఒక చేను ఎకరం బాతికి, అది ఎకరం బాతికి ఒక చేను ఉంది. ఇది ఎకరం 40 సెంటు ఒకటి ఉంది. వాస్తవంగా మేము ఏమనుకున్నామంటే, అది ఊరికి దగ్గరలో వాతిలో ఉంది. ఆ చేనుకి వేపిస్తే నలుగురు చూస్తారనే ఉద్దేశంతో ఫస్ట్ అది అనుకున్నాము. కానీ ఈ చేను ఏంటంటే కాస్త కింద మామూలుగా చూడండి, నేల బాగా సట్టుబారిపోయి ఈ పైరు అనేది కొద్దిగా ఎదుగుదల తక్కువగా ఉండటం, కొన్ని కారణాల వల్ల బాగాలేదని ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం వేస్తుంది హ్యూమిక్ పొటాష్ వేస్తున్నాం. ఇప్పుడు దాని పేరు రుద్ర 9 అనమాట. ఇది ప్రజెంట్ లెవెల్ చూడండి రైస్ సోదరులు దయచేసి. ఇది వచ్చేసరికి సుమారుగా మోకాటు ఎత్తు ఉందన్నమాట. ఇది మనం ఈ హ్యూమిక్ పొటాష్ వేసినాక 15 రోజుల తర్వాత ఇదే చేలో ఇదే రైతులతోటి మళ్ళీ దీని పెంతనం ఎలా ఉంది, కాపు ఎలా ఉంది, పిందెలు కానీ కాపు కానీ కనగొమ్మ కానీ మొత్తం ఎలా ఉందనేది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూద్దాము. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే, ఈ 2 రోజుల క్రితం ఈయన పూదాకు రవి గారు నూతలపాడులో సుమారుగా ఒక 30 రోజుల క్రితం ఈ హ్యూమిక్ పొటాష్ అనేది వాడించి అని ఇతను చూశాడు. ఆ చూసింది ఆర్మూరు 3 ఎకరాలు, నెంబర్ 5 2 ఎకరాలు. ఆర్మూరులో 2 ఎకరాలకు వేశారు ఈ హ్యూమిక్ పొటాషు, అంటే దీని పేరు రుద్ర 9. నెంబర్ 5 ఆయన ఏంటంటే, మనకి తెలియకుండా కుట్టుకాడికి వచ్చి గబాలన అబద్ధం చెప్పల్లా ఆ ముందు తీసుకెళ్ళాడు. అది రవిబాబు గారు కూడా చూశారు ఆ చేను. ఆ చేను ఎట్లా ఉంది రవిబాబు గారు? చాలా బాగుందండి. మీరేం గమనించారు ఆ చేలు? నూతలపాడు పోలూరు వెంకటరెడ్డి అండి ఆయన పేరు. ఆ వెంకటరెడ్డి గారి చేను బాజీ అని ఒక అతను, పూదోక రవి ఇతను, ఉప్పుటూరు వాస్తవ్యులు. వీళ్ళు మొన్న 3 రోజుల నాడు చూశారనమాట. చూసినప్పుడు మీరేం గమనించారు? చేను ఎదుగుదల గానీ, కాపు గానీ, బాగా చెట్టు కొమ్మ పగలటం గానీ బాగుందండి. అసలు కింద ఏరు వ్యవస్థ మనం మామూలుగా తెల్లగా, అసలు కింద గెలిగితే ఏరు అసలు తెల్లగా ఉందండి. అసలు తెల్లగా పూసింది ఏరు. వేయిన దానికేమో అసలు ఏరు సదరంగా లేదు, దీనికేమో ఏరు అసలు తెల్లగా పూసింది. నేల మొత్తం ఎక్కడ గెలిగినా కూడా పట తెగిపోతుంది ఏరు. అసలు జస్ట్ నేల ఇంచులతోటి ఒక ఇంచు అట్లా అంటేనే గెలిగినా కూడా అసలు ఏరు తెల్లగా పూసింది. అసలు ఏది మన హ్యూమిక్ పొటాష్ వేసిన దాంట్లో అంత తెల్లగా పూసింది. కాపు కానీ ఇది కానీ మొత్తం చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మన కొమ్మనబోయిన అబ్రాహం గారిది కూడా 15 రోజుల తర్వాత ఖచ్చితంగా ఈ చేలో మళ్ళీ వీడియో తీస్తాము. రైతు సోదరులందరూ చూసి కూడా మీరు సాటిస్ఫాక్షన్ అయితే ఒక లైక్ కొట్టండి చాలు. నమస్తే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.